తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ ను సాల్మన్ కుటుంబ సభ్యులు కలిశారు. ఇటీవల పిన్నెల్లిలో వైసీపీ కార్యకర్త సాల్మన్ హత్యకు గురయ్యారు. రాజకీయ కక్షతోనే సాల్మన్ ను హత్య చేశారని కుటుంబ సభ్యులు జగన్ కు వివరించారు. తండ్రి మరణంతో తమ కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ సాల్మన్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అక్రమ కేసులు వేధింపులపై పార్టీ లీగల్ సెల్ అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని తెలిపారు. సరే, అయిపోయింది. ఒక బాధ్యత కలిగిన ఎంపీగా కృష్ణదేవరాయలు గారు, లేదు ఎమ్మెల్యేగా ఎరపతినేని శ్రీనివాసరావు ముందుకు రండి. అబ్బా, రాజకీయం ఎప్పుడు ఇదేనా? చర్చించండి. ఎస్పీ గారు దాంట్లో కమిటీ వేయండి. శాంతియుత వాతావరణం తీసుకురండి. ఎవరు తప్పు చేసినా శిక్షించండి. కొత్త రాజకీయ వరవడికి నాంది పలకండి అంటే ఎవరు ముందుకు రావట్లా. ఖచ్చితంగా 2-3 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. పూర్వ వైభవం తీసుకొస్తాం పల్నాడుకి. తప్పు చేసిన వాడు ఎవరైనా కావచ్చు, అది అధికారులతో సహా. ఇప్పుడు అదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి. కేవలం తప్పు చేసిన నాయకులనే కాదు, ఈసారి తప్పు చేసిన అధికారులకు కూడా శిక్షలు పడేటట్టు చేయబోతోంది వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. తప్పకుండా హైకోర్టులో, హ్యూమన్ రైట్స్లో, SC ST కమిషన్లో మా పోరాటం కొనసాగుతుంది.